నమస్తే. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు రావడం జరిగింది. తెలంగాణలో ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. అయితే ఈ బహిరంగ సభ తర్వాత తిరిగి వెళ్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇటు మోడీ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా కొంతవరకు ఉధృత వాతావరణం నెలకొంది. సో మాట్లాడదాం, ఎందుకు మరి మోడీని అడ్డుకునే ప్రయత్నం చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఏమాజ్ జిల్లోజ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటి మేడం, ఎందుకు మోడీ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అనుకోవచ్చు? మోడీ కాన్వాయ్ని అడ్డుకోవడానికి చాలా కారణాలు ఒక్కటి అని చెప్పలేము. ఎందుకంటే ముఖ్యంగా బండి సంజయ్ కుమార్ అని ఏంటిది రేప్ కేసు, ఫోక్సో కేసు వచ్చేసి అది ముందే తెలిసింది కదా. ఇది దాదాపుగా 3 నెలల నుంచి వచ్చేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నా గానీ వీళ్ళు తీసుకొని పరిస్థితులలో ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం. మరి అది ఏంటి అనేది కూడా దాని మీద కూడా విచారణ జరగాల్సిందే. తర్వాత వాళ్ళు మీరు ఒకవేళ కేసు తీసుకోపోతే మోడీ గారు వచ్చినప్పుడు ఆ సభలోనే వచ్చేసి మేము సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు బెదిరించడం వల్ల అప్పుడు కేసు బుక్ అయిపోయింది. అదే విధంగా కొన్ని మనం వీడియోస్ చూసుకుంటే అంతకుముందు కూడా తను ఎన్నో వీడియోస్లలో అధికారం మదమెక్కి, అంటే తండ్రికి అధికారం ఉందంటే ఈయన ఏమైనా చేస్తాడా అంటే లా మీద నుంచి దిగట్లే కొన్ని వీడియోలలో. అంటే ఇష్టం వచ్చినట్టు, అంటే నీకు తండ్రికి అధికారం ఉంటే నీకేం అధికారం ఉన్నది, తండ్రికి అధికారం ఉన్నంత మాత్రాన నీకేం పోస్ట్ లేదు అంటే ఈ మదమెక్కిన మాటలు మాట్లాడుకుంటే ఈ రోజున మనకి ఎక్కడ చూసినా బీజేపీ ప్రాంతం ఏదైతే అధికారంలో ఉందో ఆ రాష్ట్రాలలో బీజేపీకి చెందిన వాళ్ళు ఆడవాళ్ళని ఏ విధంగా అత్యాచారాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న మనం వీడియో చూసినప్పుడు ఒక ఏంటిది బీజేపీ నేత ఒక అమ్మాయిని హోటల్లో ఉరికిచ్చి రేప్ చేయడానికి తను వచ్చేసి పరిగెడుతున్న దృశ్యాలు కూడా చూసినాం. కొన్ని దృశ్యాలు వచ్చేసి ఎక్కడ వాళ్ళకి అమ్మాయిని వచ్చేసి మానభంగాలు చేసి పడేసిన ఈ వీడియోలు చూసినాం. తర్వాత చిన్న పిల్లల్ని అత్యాచారం చేసి చంపేసింది చూసినాం. యూపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాత్రికే అమ్మాయిని రేప్ చేసి చంపి కాలబెట్టినది కూడా చూసినాం. ఎక్కడ చూసినా బీజేపీ ప్రభుత్వం ఉన్న ఏరియాలలో ఆ నేతలు చేసేది గిదే. బేటీ బచావో అనే పేరుతోని బేటీ పటావో అనే ప్రధానమంత్రి నినాదం. ఈ రోజున చూసుకుంటే మరి సిగ్గుందా ఈ మోడీకి? బండి సంజయ్ కొడుకు పేరు మీద వచ్చేసి పోక్సో కేసు ఉంటుంటే ఆయననే పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు ఎలా ప్రసంగం చేస్తావు? నువ్వు నిజంగానే బేటీ బచావో అనేది నీ నినాదం అయితే నువ్వు అప్పుడే అరెస్ట్ చేసి ఉంటివి. పిల్లగాన్ని అరెస్ట్ చేయాలి, ఈయన వెంటనే వచ్చేసి సస్పెండ్ చేయాలా? ఎందుకు సస్పెండ్ చేయలే మోడీ? బేటీ బచావో అనేది ఓన్లీ రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారు. అంతెందుకు మోడీ పేరులోనే వచ్చేసి ఉమనైజర్ అని చెప్పేసి అదే పార్టీకి చెందిన బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా చెప్పిండా అందరు చూసినాం కదా. అదే విధంగా తన భక్తురాలైన మధు కిష్కరే అని చెప్పేసి తన భక్తురాలు మోడీ ప్రధానమంత్రి కాక ముందుకు సీఎం గా ఉన్నప్పుడు ఏంటిది గుజరాత్ లో సీఎం గా ఉన్నట్టు ఆ ఒక భక్తురాలు రచయిత, ఆయన మీద ఒక బుక్ కూడా రాసింది. ఆమెనే వచ్చేసి మోడీ ఉమనైజర్ అని చెప్పేసి నిజాలను కూడా బయట పెట్టింది. అదే విధంగా మోడీ మీద కేసు పెట్టిన సోనియా అని ఒక లేడీ కూడా ఉంది. మోడీతోని సంబంధాలు పెట్టుకొని ఆమె వాళ్ళు పెట్టేది అంటే భరించేంత వరకు భరించింది మోడీతో ఉండి. భరించినప్పుడు తను వచ్చేసి పక్కకి వెళ్ళేసి వేరే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుంటే ఎక్కడికి పోతే అక్కడ, ఈవెన్ దో కర్ణాటక వస్తే కర్ణాటక వచ్చేసి మనుషుల్ని అంటే వాళ్ళ పోలీస్ వ్యవస్థనే వాడేసి ట్రాకింగ్లు పెట్టేసి ఆమెను రచ్చ చేసి మొత్తం దేశం పారిపోయేలాగా చేసిరు. ఆ వార్తలు కూడా మనం అంటే ఈ మోడీ గారు కూడా బేటీ బచావో అని చెప్పేసి మీరు బేటీ పటావో అనే దాంట్లో మోడీ కూడా ఉన్నప్పుడు మరి ఎక్కడ వచ్చేసి దేశానికి రక్షణ ఉన్నది? నువ్వు ఇన్ని రకాలుగా వచ్చేసి ఇప్పుడు తెలంగాణకి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఏం చేసినావు? మీ రాష్ట్రాలలో మీరు పాలించే రాష్ట్రాలలో ఏం చేసినావు? బేటీ బచావో అన్నో బేటీని బచాయించినవా? బేటీ పడావో అన్నో అమ్మాయిలనే లేకుండా చేస్తే ఇంకా ఎక్కడ వచ్చేసి వాళ్ళకి చదువులు చెప్పిస్తావు? ఆ రాష్ట్రాలలో ఎన్ని వచ్చేసి స్కూళ్ళు బంద్ అయినాయో అన్ని తెలుసు. సో ఇదే కాకుండా వచ్చేసి ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం చేసుకొని తెలంగాణకు వచ్చేసి వస్తే అమరవీరులైన వాళ్ళను కూడా అసలుకి అవమానించేటట్టు పాకిస్తాన్ తో ఒకడు పోలుస్తాడు, ఒక హౌలేగాడు. ఇప్పుడు ఆడు మంత్రి అయినా కూడా మాకు అవసరం లేదు, మేము ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తామో అంతవరకు ఇస్తాం తెలంగాణ ప్రజలుగా. మా తెలంగాణ జోలికి వస్తే ఎవరిని వదిలేదే లేదు.
అదే విధంగా నువ్వు ఆ మాట పాకిస్తాన్ తో పోలిస్తే ఆ రోజు కూడా ఈ మంత్రులు ఏం బిక్కిరు, ఈ మంత్రులు కూడా ఏం మాట్లాడరు. బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని, ఇంకెవరైతే రఘునందన్ రావు మీద కూడా పోక్సో కేసు ఉంది కదా. కేసెస్ గూగుల్లో కూడా వస్తాయి ఆయన కేసెస్. సో ఇన్ని రకాలుగా కేసులు ఉన్నాయి, వాటి గురించి పట్టించుకోడు. తెలంగాణను తెచ్చుకున్నప్పుడు ఇంతమంది ఏంటిది అమరవీరులు తెచ్చుకుంటే పాకిస్తాన్ తో పోలిస్తే వీళ్ళకి తెలంగాణ గడ్డలో పుట్టిరు అసలుకి ఈ తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు. మరి ఇది చేత కాదు, కనీసం తెలంగాణ గడ్డన అమ్మతోని మనం సమానంగా పోల్చుకుంటాము. ఆ దాన్ని అన్నా గానీ ఇప్పటిదాకా స్పందించలే ఎవరు. అదే విధంగా వచ్చేసి బండి సంజయ్ కుమార్ పోక్సో కేసు ఉన్నా కూడా ఇప్పటిదాకా వచ్చేసి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలోనే నన్ను నమ్మండి, నేను ఏ తప్పు చేయలేదు, నాతో కలిసి రండి, కావాలనే రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక కుట్రలు వండుతున్నారని చెప్పేసి క్లియర్ గా చెప్పింది కదా బండి సంజయ్. ఇప్పుడు 17 సంవత్సరాల ఒక అమ్మాయి నీ మీద నువ్వు వచ్చేసి హనీ ట్రాప్ అని ఒక నాటకం ఆడిస్తున్నావు. మరి చిన్న అమ్మాయితో వచ్చేసి వాళ్ళు అలా చేపిస్తున్నారంటే నువ్వెందుకు వచ్చేసి రిటర్న్ గా దాన్ని కేసు ఎందుకు పెట్టలేదు? అదే రోజున ఇది కరెక్ట్ గా అయినా కూడా నీ కొడుకు చేసే రౌడీజానికి ఏ అమ్మాయి దగ్గరకు వస్తది? ఏ అమ్మాయి నిన్ను హనీ ట్రాప్ చేస్తది? అది అంత ధైర్యం ఉందా ఎవరికన్నా? కొంచెమైనా సిగ్గుండాలా. 17 సంవత్సరాల అమ్మాయిని నువ్వు ఎక్కడ పడితే అక్కడ పబ్బులకు తీసుకుపోయి ఎన్ని వీడియోస్ మనం చూస్తున్నాము. అంటే నువ్వే చెప్పకనే చెప్తున్నావు. అంటే ఈ రోజు తప్పించుకోవడానికి హనీ ట్రాప్ అని ఒక దాన్ని లేవనెత్తుకుంటూ చేస్తున్నావు. నువ్వే డైరెక్ట్ గా వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చి కలిసి పెళ్లి చేయమని చెప్పి అడిగితే పెళ్లి లేదు గిల్లి లేదు, నీకు ఎంత మందితో తిరిగిందో అని చెప్పేసి మాట. ఒక 17 సంవత్సరాల అమ్మాయి ఎవరితో తిరిగిందని మాట్లాడేంత నీకున్నదంటే అసలు ఇంకొక విషయం ఏంటంటే బండి సంజయ్కే చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఇక కొడుకు తీరుగా తండ్రి తీరుగా కొడుకు అవుతాడు. ఏనా ఏ చెట్టుకు ఆకాయలో పుడతాయి కదా, పండుతాయి కదా. అదే విధంగా పబ్లిక్ కూడా అంటున్నారు. మరి ఇన్ని రకాలుగా అయినాయి. కొన్ని వీడియోలలో చూసుకుంటే కూడా ఎట్లా బెదిరించిరు అనేది కూడా కొన్ని వీడియోలు చూస్తున్నావు. అంటే నీకు ఒక అధికారం ఉంది, నేషనల్ దాంట్లో ఒక బీజేపీ అధికారంలో ఉన్న పార్టీలో నేనున్నా, నాకు ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఎవడేం బీకలేడు. నా కోసం ఏదో 6-8 మంది ప్రాణత్యాగాలు చేసిర్రు, నువ్వెంత లెక్క? నిన్ను కూడా వచ్చేసి ఆ విధంగానే నా కోసం త్యాగం చేసినా అని చెప్పేసి నేనే చంపేస్తా అనే దాంట్లోనే ఈయనే చెప్పినట్టుగానే ఉంది. అంటే బెదిరింపులు అదే అనుకోవాలి కదా. నా కోసం ఇట్లా చనిపోయిర్రు, నువ్వెంత నాకు లెక్క, నేనేం చేస్తానో నీకు తెలియదు అని బెదిరించినవి కూడా కొన్ని వస్తున్నాయి. మరి ఈ విధంగా ఒక అధికార పార్టీలో ఉంటే అంటే బీజేపీ ప్రభుత్వం ఈ రోజున వచ్చేసి అమ్మాయిలని ట్రాప్ చేసుకుంటూ, ట్రాప్ మిమ్మల్ని కాదు మీరే అమ్మాయిలను ట్రాప్ చేసుకుంటూ అధికార దాహంతో ఈ రోజున వచ్చేసి మీరు అమ్మాయిలను ఈ విధంగా మీ రాష్ట్రాలలో ఏదైతే బీజేపీ రాష్ట్రంలో అధికారం ఉన్నదో అక్కడ అమ్మాయిలకి భద్రత లేదు, బేటీ బచావో కాదు. ఇంత ముందుకు మీరు చెప్పారు కదా హనీ ట్రాప్ గురించి. హనీ ట్రాప్ విషయంలో 5 కోట్లు అడిగారు, 50,000 ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయని వాళ్ళు స్టేట్మెంట్ చూపెడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళే 400 కోట్ల పైన ఉన్నది ఆస్తి అనేటోడు వార్తలు వింటున్నాం మనం. నిజాలు బయటికి రావాలా. అది చేయాల్సింది ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ పిచ్చి తుగ్లక్ రేవంత్ రెడ్డే చేయాలా. ఎందుకంటే నిన్న కూడా పక్కనే పెట్టేసి ఆ ప్రసంగంలో చెప్తున్నాడు, కిషన్ రెడ్డి నాకు ఫ్రెండే ఇహి అనుకుంటా, బండి సంజయ్ నాకు ఫ్రెండే. అంటే ఈ ఇద్దరు నాకు ఫ్రెండ్స్ కాబట్టి నేను వాళ్ళ కొడుకులను నేను ఏం చెయ్యను, నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి, ఇక మా ఫ్రెండ్స్ కూడా చేస్తే నేను కూడా కాపాడుకుంటా అన్నట్టుగా నా ఫ్రెండ్సే అని చెప్తున్నాడు. సిగ్గుండాల కొంచెమైనా. ఇన్ని రకాలుగా నువ్వు ఒక తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి కేసు అంటే ఈ రోజున వచ్చేసి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే అని చెప్పేసి అనుకోవాలా. లోపల మీరు అందరు ఫ్రెండ్సే, బయటికి వస్తే మాత్రం మేము తిట్టుకుంటాం అనే టైప్ లో జనాలకు పిచ్చి వాళ్ళలాగా మీరు ఆలోచిస్తున్నారు. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు తెలంగాణ వాళ్ళు, అన్ని గమనిస్తున్నారు. బట్ నువ్వు ఈ రోజున ఏమనుకుంటున్నావు అంటే తెలంగాణ ప్రజలను నేను మోసం చేయొచ్చు అని చెప్పేసి 2.5 సంవత్సరాలు చేస్తున్నావు. కానీ గమనిస్తున్నారు, నీకు ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చేదాకానే వెయిట్ చేయాలి. సో ఈ రోజున తెలంగాణ ప్రజలు ఒకటే ఆలోచించాలి. మోడీ అసలు తెలంగాణకు దేనికి వచ్చిండు? ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిండు. సో ఒక మోడీ ప్రధానమంత్రి ఏ హాస్పిటల్ ఓపెన్ చేయాలా? గవర్నమెంట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్ కి సంబంధం ఏంది? అక్కడ చేసిండు. నువ్వు ఇప్పటిదాకా అన్ని మీ రాష్ట్రాలలో ఉన్న దాంట్లో ఏం వీకినావు? డైరెక్ట్ గా వచ్చేసి ఏంటిది మన ఈయనకే రేవంత వింటున్నావా? నువ్వు నాతో కలువు, లేకపోతే నీకు అంటే గుజరాత్ లో కలిసినందుకు నేను అక్కడ పైసలు ఎట్లు ఇచ్చినో చూసినావు. ఈ రోజున వచ్చేసి నువ్వు ఇక్కడ కలవకపోతే అంటే
మొన్న మన చంద్రబాబు నాయుడిని ఇరికించిన చూడు కేసులో ఆ విధంగా, ఎందుకంటే ఈయన శిష్యుడేగా, ఆయన ఇరికించిన తర్వాతనే నా పార్టీలో ఆయన జాయిన్ అయ్యిండు. నువ్వు కూడా అదే చెయ్యి. డైరెక్ట్ గా అంటే ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నాడు రేవంత్. వింటున్నావా? నువ్వు నా దాంట్లో జాయిన్ అవ్వకపోతే రేపు పొద్దున నీకు కూడా అదే గతి అవుతుంది. నువ్వు అనుకునేవన్నీ ఏమి కావు. నాతో కలిస్తే మా పార్టీలో వచ్చేసి నువ్వు తోడుగా వస్తేనే నీకు సపోర్ట్ చేస్తాం అనే టైప్ లో మాట్లాడిన అందరు విన్నారు. ఒక ప్రధాన మంత్రి నువ్వు ఆ విధంగా బెదిరించడం, ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నావు, అది కరెక్టేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక ప్రధాన మంత్రిగా ఉండి నువ్వు ఏం మాట్లాడాలో తెలియదు. అంటే నువ్వు ఉన్న రాష్ట్రాలలో వచ్చేసి నీకు సపోర్ట్ చేస్తేనే ఏ రాష్ట్రానికైనా నిధులను ఇస్తా అని చెప్పి డైరెక్ట్ గా చెప్తా, ఇండైరెక్ట్ గా చెప్తున్నావు. ఎందుకంటే ఇప్పటిదాకా మన ట్యాక్సులు మనకు రాలేదు, పెండింగ్ లో ఉన్నాయి. మొన్న జీరో బడ్జెట్ ఇచ్చి పంపించారు కదా. మరి వీళ్ళందరూ స్టేజ్ల మీద కూర్చొని గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు, సిగ్గులు లేకుండా నవ్వుతున్నారు. ఏదో బడ్జెట్ తీసుకొచ్చినా ఆయన వచ్చేసి ఇంకేం చెప్తున్నాడు అక్కడికి వచ్చి మోడీ ప్రధానమంత్రి ఏం చెప్తున్నాడు? మీరు పెట్రోల్ ఎక్కువ వాడకండి, మెట్రోలలో తిరగండి, ఎంత అవసరమా అంటే పని లేకుండా తిరుగుతున్నాం మనము. ఇంత పైసలు పెట్టుకొని అంటే రేపు పొద్దున డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి, మన దగ్గర లేదు అని చెప్పకనే చెప్తున్నాడు. బంగారం కొనొద్దు అంటున్నాడు. మరి నీ బంగారం మేము కొనవు, మా పైసలతోని నువ్వు 3 సూట్లు ఎట్లా వేసుకుంటున్నావు? రోజు కాస్ట్లీ సూట్లు వేసుకుంటున్నావు, మంచి ఖరీదైన 8 లక్షల భోజనం ఒక్క రోజుకి. ఆయన ఏంటిది మష్రూమ్ తో తిండి. మరి అవన్నీ మంచి 5 రూపాయలు తిండి తిను భయ్, నువ్వు అందరిలాగానే తిను, మాలాగానే తిను. నువ్వెందుకు తింటున్నావు? మరి నువ్వే అంటున్నావు పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు, వాడుకోవడం తక్కువ చేయి. మరి నీకు ఇన్ని కాన్వాయిలు ఎందుకు? తక్కువ చేయి. నువ్వు మంచి ప్రధానమంత్రివి, మంచి చేసి ఉంటే తెలంగాణ భయపడాల్సిన అవసరం ఏంది? ఎక్కడైనా భయపడాల్సిన అవసరం ఏమున్నది? నీకు ఇంత కాన్వాయ్ ఎందుకు? ఇంత సెక్యూరిటీ ఎందుకు? ఇది బంద్ చేయవు. కానీ జనాలను వచ్చేసి పెట్రోల్ తక్కువ వాడుకో అంటే రేపు పొద్దున పెట్రోల్ దొరకదు, రేట్లు పెంచబోతున్నా అనేది ఇంటిచ్చిండు. అదే విధంగా బంగారం, అదే విధంగా వచ్చేసి మెట్రోలో తిరగమంటున్నాడు. ఇంకొక విషయం, ఎక్కడ చూసినా ఫోటో షూట్లు చేసినట్టు మన పైసలు ఈ ఫోటో షూట్లలో, ఆయన మంచి కాస్ట్లీ ఫుడ్ లో, ఆయన మేకప్ ఖర్చులు ఏంటిది, బొటాక్స్, పిల్లర్స్, మంచిగా ఇట్లా కటింగ్ చేసుకున్న మసాజులు, అవన్నీ మీరు చూసున్నారా ఏమో తెలియదు. ఇదంతా మన ఖర్చు అంతా. అంటే ఇక్కడ మొత్తం దెబ్బతిన్నది, దేశ సంపద అంతా అయిపోయింది. దయచేసి మీరందరూ తక్కువ వాడుకోండి అని చెప్పకనే చెప్తున్నాడు. మరి ఇలాంటి ప్రధానమంత్రి తెలంగాణకు అవసరమా? ఎందుకు రావాలి ఆయన? ఏం పీకిండు? మేము గట్టి తెలంగాణ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాం. ఏం పీకిండు తెలంగాణ కోసం? తెలంగాణ బడ్జెట్ మన ట్యాక్సులు మనకి ఇచ్చిండా? ముఖ్యంగా మన సౌత్ రాష్ట్రాలన్నీ ఏకం అవ్వాలి. అసలు మన ట్యాక్సులు ఎంత వస్తున్నాయి, మనకి ఎంత రిటర్న్ వస్తున్నాయి? ఇది సౌత్ ఇండియా మొత్తం ఏకమయ్యి మనకు బడ్జెట్ మొత్తం డీటెయిల్స్ ఇవ్వాల్సిందిగా మన అందరం కొట్లాడాల్సిందే. అప్పుడే వచ్చేసి మన పైసలు, మనమేమో ట్యాక్సులు కడుతున్నాం ఏంటిది మన రాష్ట్రాల నుంచి, సౌత్ రాష్ట్రాల నుంచి, వాళ్ళేమో అటు సైడ్ వచ్చేసి పబ్బ వేగుతున్నారు, ఊరేగుతున్నారు. 100 రూపాయలు మనం కడితే వాళ్ళకి వచ్చేసి 120 రూపాయలు ఇస్తారు, వాళ్ళు 40 రూపాయలే కడతారు ట్యాక్స్. అంటే మన ట్యాక్సులు వాళ్ళు వచ్చేసి ఇట్లా ఎంజాయ్ చేయడానికి ట్యాక్సులు కావాలా? దీనికోసం ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చాడా? ఇండైరెక్ట్ గా బెదిరియడానికి వచ్చాడా ముఖ్యమంత్రిని? మరి సిగ్గు లేకుండా అక్కడ నువ్వు బెదురుతున్నావు అంటే నెక్స్ట్ ప్రజలు గమనించాలా. రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఆ పార్టీలకు చేరకపోతే 100% సేమ్ చంద్రబాబుని ఎలా ఇరికిచ్చాడో అలాగే ఇరికిచ్చి రేపు పొద్దున ఈయనను కూడా గుంచుతాడు. అందుకే ముఖ్యంగా ప్రజలు ఇలాంటి ఏంటిది ఓటుకు నోటు కేసులు ఉన్నోని, అసలు దేశంలోనే మొత్తం టాపెస్ట్ క్రైమ్ ఎవరి మీద ఉన్నదా అంటే రేవంత్ రెడ్డి మీద ఉన్నది. అలాంటి ఓట్లు వేసేటప్పుడు మనం ఆలోచించాలా. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనివానికి ఓట్లు వేసి మనం కూర్చున్నాం. సో మనం ఆలోచించి ఓట్లు వేయాలా. ఈ రోజున తను వచ్చేసి పార్టీ మారితే ఎవరికి నష్టం? మన తెలంగాణ ప్రజలకు నష్టమా? అందుకే మేము నిన్న వచ్చేసి మన ట్యాక్సులు మనకు రాలేదు. అదే విధంగా బండి సంజయ్ కొడుకు వచ్చేసి ఫోక్సో కేసు, దాన్ని ఎందుకు ఇప్పటిదాకా చివరగా చెప్పండి. బండి సంజయ్ కొడుకు భగీరథ పైన ఫోక్సో కేసు నమోదైంది కాబట్టి దీని మీద మీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా పోరాడబోతుంది? ఖచ్చితంగా అతనికి శిక్ష పడేలాగా ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా పోక్సో కేసు సామాన్యుడికి ఏ విధంగా అయితే శిక్ష పడుతుందో అదే విధంగా పడాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అది చేసేదాకా తెలంగాణలో ఊరుకునేది లేదు. మీ బీజేపీ ప్రభుత్వం వచ్చేసి అన్ని రకాలుగా బెదిరించుకుంటూ ఏమేమో చేస్తున్నారు, మీ పార్టీలకు మారడానికి ఏదో చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు మోసపోరు. కానీ నువ్వు ఏదో హిందూ ముస్లిం అనే దాంట్లో ఈ రోజు వచ్చేసి అందరినీ చెల్లగొడుతున్నావు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కొంతమందికి అర్థమైంది.
కొంతమంది బుర్రలేని వాళ్ళు ఏంటిది మోడీ విశ్వగురు అంటాడు. కనీసం సాంప్రదాయాలనే వచ్చేసి పక్కన పెట్టేసి సూతకంలో అంటే సృష్టిలో ఉండి దేవుణ్ణి తీసుకుపోయి ఇనాగ్రేషన్ చేసిండు. అది ఏ విధంగా? సో అలాంటి కామన్ సెన్స్ లేని ఒక మోడీ మనకు పిఎం గా ఉన్నందుకు మనం సిగ్గుపడాలా. కానీ ఈ రోజున వచ్చే సాంప్రదాయాలను కూడా ఆచరించడం పట్టుకొని విశ్వగురువు అనుకుంటా మనం మాట్లాడడము. మోడీ అయినా మనకు ఫ్యాన్ అయినంత మాత్రాన్ని వచ్చేసి దేశం కోసమో మన కోసం చేయాల్సిన అవసరం లేదు. అది కాదు, మన ట్యాక్సులు వాళ్ళు మనకి ఎలా ఇస్తున్నారు అది ఆలోచించాలి ప్రజలు ఎక్కువగా. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఈ బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి. ఆయన పోస్ట్ లో ఉన్నంత వరకు ఈ రోజున వచ్చేసి ఆ తప్పుదోవ పట్టించడానికి ఇంకేదేదో తెర మీదకి తీసుకొస్తున్నాడు. అదే విధంగా వచ్చేసి మనం కొన్ని వార్త తొలి వెలుగు రఘుకు ఫోన్ చేసేసి నువ్వు దీన్ని మాట్లాడొద్దు రా కలుద్దాం అని చెప్పేసి ఆ వార్తలు విన్నాం. ఆయన వినకపోతే ఇంకేదో పాత కేసు తీసుకొచ్చి ఆయన మీద ఏదో కొన్ని వార్తలు వస్తున్నాయి, ఏదో ఆయన్ని అన్నట్టుగా వాయిస్ రికార్డులు అన్ని వినబడుతున్నాయి. నువ్వు ఎవరిని బెదిరించుకున్నా ఆమ్ ఆద్మీ పార్టీ నీ కొడుకును సామాన్యుడికి ఎలాగైతే ఫోక్సో కేసులో శిక్ష పడుతుందో ఆ విధంగా చేసేదాకా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మేము ఊరుకునే లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకంటే తెలంగాణ బిడ్డలకు ద్రోహం చేస్తే ఎవరిని ఊరుకునేది లేదు. ఆ పిఎం అయినా సీఎం అయినా ఇంకెవరైనా కూడా అసలు తెలంగాణ ప్రజలు దయచేయాలి. ఎందుకంటే రేపు పొద్దున అది మీ ఇండ్ల వరకు వస్తుంది, మీ అక్క చెల్లెల వరకు వస్తుంది, మీ అమ్మ వరకు వస్తుంది. అది రాకముందే మనం అందరూ వచ్చి మేల్కోవాలా. దానికి అందరూ వచ్చేసి ఆ అమ్మాయికి ఫోక్సో ఎలాగైతే వచ్చేసి ఆ అమ్మాయిని రేప్ చేసేసి ఈ రోజు వచ్చేసి తప్పుడు కేసు అని చెప్పి బనాయించే ఈ బండి సంజయ్ కొడుకు సాయి భగీరథకు వచ్చేసి బుద్ధి చెప్పేలాగా, అదే విధంగా ఏ నాయకుడైతే ఏంటిది పదవి ఉందనే అహంకారంతోని బలుపుతోనున్న నాయకుడిని వచ్చేసి ఈ రోజు గద్దె దింపాలా. ఇంకొకసారి ఇలాంటి చేసే వాళ్ళని భయపడేలాగా మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ కోసం మనం అందరం పోరాడాలా. మన ఆడబిడ్డల్ని ముఖ్యంగా కాపాడుకునే బాధ్యత మన తెలంగాణ ప్రజలందరికీ ఉన్నదని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను.